యమ దొంగ జాదుగర్ సత్తి ఇది ఇందులో వేసా ఓ మూత ఎదురుదేవు ఇది ఎలా పెట్టా బుడింగ్ పూసుకో లడింగ్ లస్కో కాట్రవెల్లో జలగండ్రో చూసుకో ఇందులో ఏమి ఉందో అదే సింబలకి అద్ది ఏమంటే మాస్టారు పేపర్లోంచి బాళ్ళు రుమాల్లోంచి పావురాలు తీయడం కాదు నీలో నిజంగా జబ్రక దబ్రా ఉంటే ఓ పులిని తెచ్చి మనిషిగా మారి చూపించు. ఓ పులి మనిషిగా మారితే ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నావా? చూపిస్తా. ఏ పులి మనిషి కొయ్యరాలా తుమ్ముదో ఠేరో కిరమప్పో జింగి జారి కిరమప్ప అజ్జుల్లా గుజ్జుల్లా గుమాలకడి గుమ్మప్పో. Yo, your mom's the tiger, he's got the power under the cover. You better watch out, his eyes are fire. That's gonna break you down. చూసావా? ఇంకా చూస్తావా? నీ రింగుతి రింగులో పింగు పింగులో నా బొంగు పింగో ఠింగు చేయబట్టు 1 2 ఏంటి ఎన్టీఆర్ లా నవ్వుతున్నావు? మళ్ళీ నేను జంతువుగా మార్చమంటావా? ఒకటి ఉంగరాన్ని 2గా మార్చడం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? మరి ఇక్కడున్న వాళ్ళందరూ ఉంగరాలు, వాళ్ళందరి వాచీలు, వాళ్ళందరి పర్సులు 2గా మార్చు. అప్పుడు నువ్వు పెద్ద మాయగాడని ఒప్పుకుంటా. 3గా మారుస్తా. నీకేనా అభ్యంతరమా? మనిషి కొయ్యరాలా చెద్దర వెయ్యి. అది ఏది? అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. 2గా చేసే మా బొంద ఈ సరుకంత గోవింద. ఏది అనండి? 2గా చేసే మా బొంద ఈ సరుకంత గోవింద. గాడ్ బ్లెస్ యూ. నీ అబ్బా పంగనామాలు పెట్టి దొబ్బైతే గోవింద అంటారేంట్రా? బావా నీ కొట్టు బంగారపు దండ వస్తుందో వచ్చిన అలా ఉండొస్తుందో. అగే కళ్ళ దండం పెట్టుకో. ఉండా లాభం లాభం అది. ఎరా బావా దండా ఉండా? నీ బిళ్ళ 12 ఏళ్లుగా ఎందుకే నన్ను దొప్పుతున్నావు? ఇచ్చిన బుడ్డదెక్కడుందో మనకు తెలీదు. నువ్వా నన్ను వదలవు. తల కలిపోతుంది ఇక్కడ. నిన్ను ఏం చేస్తారా బిళ్ళని? దీన్ని పర్మనెంట్ గా పెట్టేస్తాను. చావు. అదే ఏరా పులి. రేయ్ పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. Running for cover. It's got your disease just too clever. Na 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 never. Think you can let go the shiver. Breaking knuckles so you want the one and only one. Get it right and set it straight and thought you're on the run. Wanna run the stage, yeah, right, yeah, there ain't no one. Come on, chase them down, break them down.
పులి. పద పద, మూట మీద ఇంకెవడు కనపడుతుందో. అమ్మా కష్టపడింది చూపురా. త్వరగా రారా. ఆ పిల్ల మూలానే ఈ దొప్పుడంతా. కర్మరా బాబు. అప్పుదా అరే ఇది మోటార్ సైకిల్స్ బావా. ఇది మనుషులు కూడా కొత్త పెట్టేసుకుంటుంది బావా. మంచిదే కదరా, ఇబ్బంది వస్తే నీ మెళ్ళ కూడా బిల్డ్ వచ్చు. నువ్వు పని చూసుకోవా. మరి అదే. పద. ధనలక్ష్మి, ధనలక్ష్మి, ముందు బయటకు వచ్చి మన సరుకు చూడ, తర్వాత సోక్సేద్దు గానీ. ఓ ధనలక్ష్మి. అభయా వచ్చేసినా, ఎట్టుంది ఇది? కేక, నువ్వు ఊపితే చాలు స్టేట్ స్టేట్ అంతా నీ కొంప ముందు. అట్ట అనబాకభయ్యా, నాకు సిగ్గెక్కువ. రే ఆంధ్రపోండి, అభయ్ వచ్చాడు. రే నువ్వు వెళ్ళి ఆ సరుకు చూడు. రా అభయ్యా, కూర్చో. ఒరే ఒరే ఒరే, ఎంత పెద్ద మూటో. అవునే, పిలిచిన వెంటనే బయటేసుకోకుండా వచ్చేసావేంటి? నీ పిలుపు వినపడితే చాలా అభయ్యా, కాలు చేయి ఆడిదునుకో. నగలు డబ్బు కలిపి 3,210,000 రూపాయలమ్మా. మొదలెట్నా? ఎట్టు. అభయ్యా, నేను మీకిచ్చింది హాలికి 1,00,000, పూలకి 1,00,000, డ్రెస్సులకి 70, పోస్టర్లకి 50, మొత్తం 320. మీరే నాకు 20 బాకీ. అమ్మో అమ్మో, నీవన్నీ దొంగ లెక్కలు. నువ్వు మోసమే, నీ లెక్కలు పెట్టే మోసమే. నేను ఒప్పుకోను. అభయో, బతకడానికి వ్యాపారం గాని నాకు అస్సలు మోసం చేయడమే రాదు. నిజం అభయా. నోట్లో ఎలుపెట్టినా కొరకులేవే అనేవాడు మా నాయన. అన్ని కానీ వేలు పెట్టా, ఇక్కడ దాకా కట్టు. అమ్మా, ఇంత చిన్న పెట్టే అంత పెద్ద మూట మింగేసిందా? దిస్ బాక్స్ ఇస్ వెరీ డేంజరస్. సంథింగ్ రాంగ్ ఇన్సైడ్ అండర్ గ్రౌండ్ ఫింగర్ ప్లే. సెకలు పెడుతున్నారు సెకలు. ఆహాహాహా, డబ్బు కావాల్సి వస్తే చేతులు కట్టుకొని వస్తారు, ఇచ్చేటప్పుడు మాత్రం ఏడుస్తూ ఇస్తారు. ఈసారి ఒప్పన్న కొంపకరండ్రా చెప్తాను. అడన్న దాంట్లో తప్పే ఉంది. వడ్డీ మీద వడ్డేసి చిప్ప చేతిలో పెట్టావు కదా. నాది లెక్కంటే లెక్కే. అదే, ఆ లెక్కలోనే పెద్ద బొక్కుందనేది. నా పెట్టే తప్పుడు లెక్కలు చెప్పదభయో. నేను నమ్మనమ్మో, పెద్ద తెరకాసు జరుగుతుంది అక్కడ. తప్పో ఒప్పో మన లెక్కలు మనమే చూడాలి. చూసుకో. చూస్తా ఉన్నా మాకు భయం ఏంటి? అదేందభయా అక్కడ చేపెట్టావు? అక్కడ ఉండేది ఉత్తి పెట్టేననుకున్నానమ్మే. మరి చిన్న పిల్లోళ్ళ ఏం తెలియనట్టు చెప్తుండావే. అమ్మ తోడు, ఆ లొకేషన్ అయినా కొత్త. ఏదైనా నువ్వు చేసింది తప్పభయా. సారీ. ఈ విషయం 10 మందికి తెలిస్తే నా బతికేమైపోద్ది. ఇంత పెద్ద విషయం 10 మందికి చెప్తానా? నీ పెట్టి నువ్వే పెట్టేసుకో. నువ్వు ముట్టుకుంటేనే తట్టుకుంటాను, పట్టుకుంటేనే చుట్టుకుంటాను, మర్చిపోతేనే చచ్చిపోతా. నువ్వే ఇంతున్నావు, నువ్వు నన్ను కష్టాల నుంచి బయటపడేస్తావా? వస్తున్నాను అత్తయ్య. ఇంత అందమైన పని మనుషులు ఉంటే తెల్ల ఊళ్ళో లేనంత సుఖం ఇంకెక్కడా ఉండదు మనకి. ఢిల్లీ నుంచి అమ్మగారు ఫోన్. డార్లింగ్. ఏంటి పనమ్మాయిలతో సరసాలా? అబ్బే మగ పని వాళ్ళే. ఈ కొత్త అలవాటు ఎప్పటి నుంచి? అది సర్లే, ఎల్లుండి నేను బయలుదేరుతున్నాను. ప్యారిస్ లో కొన్న నా గౌన్ రెడీ చేసి ఉంచు, నైట్ పార్టీ ఉంది. ఏమైంది సార్? గుండెపోట? కాదురా, గౌను పోటు. గౌన్ పోట? అదేంటి సార్? అదొక విషాద గౌను గాథ.
మొన్న తాజ్ బంజారాలో ఒక కసక్ జమ్ముల లైన్లో పెడదామని మా ఆవిడ గౌను దానికి ప్రజెంట్ చేశాను. అది ఆ గౌను తీసుకుని టాటా థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు ఆ గౌన్ లేకపోతే మా ఆవిడ పిసికేస్తుందిరా పేక. ఓహో కొత్తగా కుట్టిద్దాం సార్. లాభం లేదురా, అది చాలా ఈజీగా కనిపెట్టేస్తే. ఆ కసక్ జమ్మాల దగ్గర నుంచి గౌన్ దొంగ నుంచి వచ్చే మగాడ కూడా ఉన్నాడు సార్, కాకపోతే ఎక్కువ అవుద్ది. 10 లక్షలు ఖర్చైనా పర్వాలేదు, ఆ గౌను తెచ్చిపెట్టే మొనగాడు కావాలి. అది మ్యాటర్. ఎల్లుండి ఉదయం 6 గంటలకల్లా మా చేతికి గౌన్ ఇస్తే మీ చేతికి 10 లక్షలు. 6కు 5 నిమిషాలు ఎక్కువైనా గౌన్కి చిన్న బొక్కబడ్డా డీల్ క్యాన్సిల్. ఇదిగోండి ఫోటో. అడ్వాన్స్ గా 1 lakh. అడ్వాన్స్ క్యాన్సిల్. పని పూర్తయ్యాక ఫుల్ పేమెంట్. ఎక్కడికి పోయినట్టిది? కొంపదిలి పారిపోయిందా? ఎక్కడైనా చచ్చిందా? ఎవరితోనైనా లేచిపోయిందా? కొత్తంలో గేదెరిసినట్టు అరుస్తున్నావు. లాభాన్ని గడిపే నష్టాలు గడిపే, అది పోతే మనకే కదా లాభం. పొద్దున్న సాయంత్రం వరకు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఏం తల్లి ఎక్కడికి వెళ్ళావు? ఆయా ఆపరేషన్ చేస్తున్నారని ఫోన్ వచ్చింది, చూద్దామని హాస్పిటల్కి వెళ్ళాను. ఇంత గుట్టు చెడిన ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదమ్మా. ఎక్కడికి వెళ్తే మాత్రం మాతో ఓ మాటైనా చెప్పెళ్ళకూడదు? ఆపండి. బీరువాలో 10,000 తగ్గాయి, నువ్వు తీసావా? తీసాను మావయ్య. ఏంటి మయ్యి నువ్వు పొద్దున్నుంచి ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? చెప్పెళ్ళాలిగా, నాన్న అడిగితే డబ్బులు ఇస్తాడుగా. నువ్వు రుద్దుడు ఆపరా. ఎందుకు తీసావు? హాస్పిటల్ ఖర్చులకు ఉంటాయా నాయకి ఇచ్చాను మావయ్య. హాస్పిటల్ ఖర్చులకు ఏదో తప్పు చేసినట్టు కొడతావేంటి? మంచి పని కోసమే కదా ఇచ్చాను. అయినా నా డబ్బులు తీసుకోవడం కూడా తప్పేనా? నా డబ్బులా? బాగా ముదిరిపోయిందిరా ఇది. పిల్ల ముదిరితే పర్లేదు, ఆ నాన్న మొక్క ముదిరిందంటే రేపు రోడ్డు మీద పడి అయ్యా తిరిగి 4,000 అయిందయ్యా అని అడుకోవాల్సిందే. అంతవరకు రానిస్తే కదా అన్న మనం బెంచుగా కనుక్కున్నాం. అట్లాగేరా. కాపాడండి.
నువ్వు త్వరగా వెళ్ళి బట్టలిపోయి ఈ సగం సగం డ్రెస్సులు చూసాయి ఆ రౌడీని వెనకాల పడ్డారు. త్వరగా వెళ్ళమ్మా. టెన్షన్గా ఉంది. త్వరగా బట్టలిపోయి. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు బావా. అమ్మాయి వదిలేసిన గౌన్ నేను పట్టుకొని ఇక్కడ వెయిటింగ్ చేస్తుంటే 10 లక్షల రూపాయలు పని వదిలేసి ఈ బిస్మిల్లాబాద్ తీసుకొచ్చా. జపటింగా గౌన్ నువ్వు తెచ్చావా? తీసుకొచ్చా. ఇది చూపించు. కళ్ళు మూసుకో. ఇదిగా ఇదా అమ్మాయి వేసుకున్న గౌనా? కాదు, మొహం పగిలిపోద్ది అదవా. ఏమండి థ్యాంక్స్ అమ్మా. రా త్వరగా బయటికి. నీ ఫీలింగ్ లో రీలింగ్ ముందు క్యాష్ కొట్టు. క్యాష్ కరెక్ట్ కరెక్ట్. క్యాష్ క్యాష్ తప్పనిసరిగా ఇస్తాను. ఇవ్వండి సార్. గౌన్ ఇస్ గ్రేట్. సార్ చెక్. వాట్స్ యువర్ నేమ్? రాజా. రాజా రాజా. రాజా రాజా. గౌన్ ఇస్ గ్రేట్. అరే నీ గౌన్ లో నా భజన శాంతగా పెట్టే. సిగ్నేచర్. గౌను ఇస్ గ్రేట్. నువ్వు పెట్టు. సార్ సంతకం పెట్టండి సార్. రేయ్ సంతకం పెట్టా. ఏంటి నోట్లో మాట నోట్లోనే అయిపోయింది. గొంతులో గ్యాస్ అయిపోయిందయ్యా. మాకు ఎంజాయ్ చేసిపోయారయ్యా. రేపు అమ్మగారు వచ్చిన రైతు నేనేం చెప్పాలయ్యా? ముసోడా నీకు దండం పెడతారా? నా కొడుకు మీద కొట్టకరా. ఆ సంతకం అయితే చేసి వెళ్ళిపోరా. 10 లక్షలు రా. రే ముసోడా రే. అదే వాసన సేమ్ స్మెల్. గౌన్ ఇస్ గ్రేట్. సంతకం పెట్టరే. చెప్తా కదా నీకు. మా అయ్యగారు చచ్చిపోయారయ్యా. మారుబావుడు తండ్రి. ఎన్ని డ్రీమ్స్ కన్నాను. ఆయన ముసలాడేట్రా బావా. చెక్ మీద డేట్ వేసి పేరేసి క్యాష్ వేసి కరెక్ట్గా సంతకం పెట్టే టైంలో ఎవడో గంట కొట్టి పిలిచినాడు. అట్ట వెళ్ళిపోయాడేంట్రా. తప్పు ఆ ముసలాడిది కదా బావా. గంట ఊపింది ఎవరో తెలుసా? ఎవడరా బావా? ఎముడు. ఎవడు? ఎముడు. ఎమ్ముడా కర్రా. ఎవడరా అసలు? పైకి రమ్మని చెప్పి పొడిచి చంపేస్తారండి. ఆడు కింద ఉన్నాడురా బావా. పైన 25,000 ఫ్లోర్స్. శ్రీకరాకారుండ భీకరాకారుండ నరకాధినాథుండ సురవరుడ భూనభౌతమ్ములన్ ప్రోదండ శూరుండ మార్తాండ తనుజుండ మారకుండ చండ ప్రచండ పాషండ ప్రకాయుండ కాలపాశధరుండ కర్కశుండ జై జై యమాగ్రణి జై యమాగ్రణియని పటకోటి పొగడు సంవర్తను. జై జై యమాగ్రణి. పట్టినను గూర్చి రవ్వంత అదరకుండా మంచి మర్యాదలెవ్వి పాటించకుండా యముడు రానప్పుడీ సభ ఆపకుండా చేయుదురే మీరే ఎవరు మీరు చేయుదురే మీరే నన్ను లెక్క చేయకుండా. అయినా వారన్న దాంట్లో అతిశయమేమున్నది? భూలోక వాసుల్లో వారుకున్న ప్రతిష్ట మీలో ఎవరికున్నది? యముడంటే నరులకు ఎంత వణుకో ఎంత బెరుకో మీరే చూడండి. యమ్మా నీ అబ్బా. దమ్ముంటే ఖబర్దార్ బేస్ట్ బేస్ట్ పంచ ఊడ తీసి పరిగెత్తిస్తా. నువ్వు అక్కడ నేను ఇక్కడ ఏం పేకలేను అనుకున్నావేమో. వంగ తీసి గుద్దేస్తా. ఏమా ఏదో రోజు నీ దగ్గరకు వస్తాను. ఎమ్మరే అమ్మ అప్పుడు ఉంటదరా నీకు. నీ కిరీటంలో తేలెట్టి నీ సీటు కింద మేటెట్టి నీ కాపురంలో నిప్పులెట్టి నీతో యమగోల చేయించకపోతే నీ అప్పుడే
నేను మనిషే కాదు, నువ్వు యముడే కాదు. యమధర్మరాజా, కిరీటమున తేలు, సింహాసనమున మేకు. యమహో యమో మదీయ నామము చెవిసోకిన మానవ జాతి మృత్యుఘోషతో విలిపింతురి. అట్టి మానవ జాతిని జరించిన ఓ నరాధముడు మమ్ము దుర్భషలాడుటయ్యా. అవమానాగ్నితో నా శరీరము దహించుకపోవచ్చున్నది. ఆ మానవాధముణ్ణి అత్యంత శీఘ్రముగా మన లోకానికి రప్పించము. వాడికి నిండు నూరేళ్ళు ప్రభు. చిట్టా సరిగా చూడము. అతగాడికి 10 దినములకు ఒకసారి 40 దినములకు మరి ఒకసారి యమగండమున్నది ప్రభు. లెస్స చిత్రగుప్త, బహులెస్స. ఆ మొదటి గండముననే వాడిని ఇక్కడికి రప్పింపము. కక్షతో ప్రాణము తీయటయా అధర్మము ప్రభు. హే, ధర్మాధర్మములను యోచింపవలదు. వాడిక్కడకు రావలే, వాడి బ్రతుకు బంబోళ జంబ కావలే, వాడి ధిక్కారములను ఆ కాలి కింద వేసి కసా బిసా తొక్కవలే. తాళం ఎదరా కొట్టంపేస్తాను. టాలెంట్ ఉండాలి, టాలెంట్. బాబా పొద్దున్నే మనం గౌన్ కొట్టుకు వచ్చాం కదా, దాంట్లో ఈ అమ్మాయి ఉంది. మాట మాటగా గుర్తుంచుకుని ఆడకు బావా. చెగోడి, నీ డీటెయిల్స్ ఏంటి చెప్పు. నా పేరు మహేశ్వరి. నేను అనాథని. క్యాష్ ఉందా? లేదండి. మరా మేడం మీద గోల్డ్. గెల్టు అండి. నో మనీ నో గోల్డ్. వై లివ్? కొడికాలు బయటెట్టి వెళ్ళిపా. అదేంటండి, ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్ళను? నువ్వు వెంటనే వెళ్ళిపోకర్లేదమ్మా. నీకు 5 సెకండ్లు టైం ఇస్తాను. 1 2 మిగతా నువ్వు లేకపోతే పంపించారమ్మా. నిన్న పట్టపగలు నడి రోడ్లో ఒక అమ్మాయిని గుర్తు తెలియని ముఠా కిడ్నాప్ చేసింది. ఆ అమ్మాయి పేరు మహేశ్వరి. శ్రీరంగపురం జమీందార్ గారి మనవరాలు. 200 కోట్ల రూపాయల ఆస్తి వారసురాలైన ఆ అమ్మాయిని డబ్బు కోసమే కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. వారి బంధువులు పుట్టెడు శోకంతో కుమిలిపోతున్నారు. దీన్ని ఎక్కడో చూశానే. ఇంట్లో ఉన్న లంక బిందెని అనవసరంగా బయటికి పంపించేసాను. ప్లీజ్ అండి, వెళ్ళమ్మా. చెప్పాలి అర్థం కదా నీకు? వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్. ఆయన లేచిన తర్వాత ఒక్కసారి ఆయన అడిగి వెళ్ళి. లేవటమా? లేచాడంటే ఇద్దరిని చంపేస్తాడు. నువ్వు వెళ్ళమ్మా. ఉసుకో తల్లి. ప్లీజ్ అండి. మీరెప్పుడు చూడు. ఏమైంది బావా? ఏమైంది బావా? అయిపోయింది బావా, అంతా అయిపోయింది. ఇంకా 5 వేలు బ్యాలెన్స్ ఉంది. డబ్బు మ్యాటర్ రా ఇది. లైఫ్ రా. ఈ లైఫ్ లోనే చేయకూడని పెద్ద తప్పు చేసేసాను రా. ఎప్పుడు? నిన్న రాత్రి ఆ అమ్మాయిని నా చేతులతో బయటికి గంటేసి తప్పు చేశాను. తన జీవితంలో బాగా సుఖపడాలి. మరి నేనేమో కూలీ పనులు చేసుకునే బండోణ్ణి. తను ఎవరెస్ట్, నేను ఫారెస్ట్. అందుకే బాబా గుండెలో ఉండే ప్రేమని తొక్కి పెట్టి తన్ని బయటికి పంపించేశాడు. తను ఇంకా నా మనసులోనే ఉందిరా బాబా. అదిగో ఆ రాళ్లలో కనిపించట్లేదు. అదిగో ఆ నీళ్ళలో కనిపించట్లేదు. కనిపిస్తుంది. చూడరా బాబా, ఆఖరికి మెట్ల మీద కూడా ఉన్నట్టు అనిపిస్తుందిరా బాబా. అయ్యో, నేను ఇక్కడే ఉన్నానండి. చూసావా, ఉన్నట్టే కాదు అన్నట్టు కూడా అనిపిస్తుంది. నిజంగా నేను ఇక్కడే ఉన్నానండి.
ఏంటమ్మా ఎక్కడమ్మా నొప్పి? పాపం రాత్రి అంతా చల్ల ఉంది కదరా, జ్వరం వచ్చినట్టుంది, లోపల తీసుకెళ్ళి పడుకోబెట్టు. మై నువ్వు నడిస్తే నీ కాళ్ళకి మట్టి గుచ్చుకుంటుంది. నేను చచ్చిపోయాను అనుకున్నావా? ఉండు. ఇల్లు మనదిరో, ఈ ఆస్తి మనదిరా. అయ్యా అయ్యా ఆ తలతిక్కలారు వచ్చేస్తున్నాడు. శుభవార్త హ్యాపీ, చాలా హ్యాపీ, చాలా బాగా ఏడుస్తున్నారు. ఈ కుర్రోడు బాగా దొరుకుతున్నాడు. ఈవిడ కూడా చెయ్యి బాగా ఊపుతుంది. మ్యాటర్ ఏంటి? కనపట్టలేదు లాయర్ గారు. వెరీ హ్యాపీ. ఎందుకు కనిపించడం లేదు? ఎంతకాలం మేము ఉంటాము, నీ ఆస్తి నువ్వే చూసుకో తల్లి అని ఒక్క ముక్క అన్నాను. పెట్టి బేడ చదువుకొని బిడ్డ బిడ్డ చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయింది లాయర్ గారు. వెరీ హ్యాపీ. వెతికించారా? ఇంకే వెతికిస్తాము. తెల్లారే రైలు పట్టాల మీద ఒక ఆడపిల్ల శవం తలరాతంటే అదేనయ్యా. ఓల్డ్ అంత ఆస్తి ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే దక్కుతుందా? మాత్రం ప్రయోజనం ఏంటండి? పోయిన బిడ్డ తిరిగి వస్తుందా? వెరీ హ్యాపీ. చాలా మంచి ప్రశ్న వేశాం. నేను చెప్పేది మీ గురించి కాదు, వివేకానంద అనాథ శరణాలయం గురించి. మధ్యలో వాళ్ళెందుకండి అనవసరంగా చందాలు అడుగుతారు? మిమ్మల్ని చందా అడిగే కర్మ వాళ్ళకేమిటయ్యా? ఆస్తి అంతా వాళ్ళదేగా. వెరీ హ్యాపీ. చాలా బాగా షాక్ అయ్యారు. ఆ తలతెక్క జమీందారు అదే మీ మేనమావ గారు వీరుడు అమ్మ అలా రాసి చచ్చారు. వెరీ హ్యాపీ. చాలా మంచి డౌటే. అమ్మాయి బతికుండంగా ఆస్తి అనుభవించే హక్కు మీది. పెళ్ళైతే అమ్మాయి మొగుడుది. అమ్మాయే పోతే అనాథ శరణాలయానిది. అది వీలునామా. నెల రోజుల లోపల మార్చాలి మీ చిరునామా. అదే నాకు గుర్తుంది. ఆ శవం మా అమ్మాయిదేనని రుజువు కావాలిగా. మరి మీరే చెప్పారు కదా రైలు పట్టాల మీద శవాన్ని చూసామని. పట్టాల మీద చాలా మంది వస్తుంటారండి. మేము చూసిన శవం బాడీ మనిషిది, తల గొర్రెది. ఓహో, నెల రోజుల లోపల అమ్మాయిని చూపించండి. హ్యాపీ. లేకపోతే వివేకానంద అనాథ శరణాలయం. వెరీ హ్యాపీ. అయ్యో బాబోయ్, మహి ఇదేం టైటానిక్ షిప్ కాదు తల్లి. ఇది ఉందే ఇంత. నువ్వంత ఊపితే డేంజర్. తర్వాత నువ్వు కింద పడతావు, నేను మునిగిపోతా. కూర్చో తల్లి, కూర్చో. రిస్క్ ఎందుకు? కూర్చోమ్మా ప్లీజ్. ఏంటిది? పని చేయడానికి లేదు, ఫ్రీగా తిరగడానికి లేదు, మునగడానికి లేదు. ఇలాగైతే నేను వెళ్ళిపోతాను. అమ్మమ్మమ్మమ్మమ్మ, అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకు మహి. నువ్వు వెళ్ళిపోతే నేను ఇంకెవరి కోసం బతకాలి మహి. ఉండు మహి, ప్లీజ్ మహి. అయితే నేనేం చెప్తే అది చేస్తావా? చేస్తాను మహి. ఏది అడిగితే అది ఇస్తావా? ఇస్తాను మహి, చెప్పు. అయితే ఇవ్వు. ఇప్పుడే, ఇక్కడే. జీవితాంతం గుర్తుండిపోయేలా ఇవ్వాలి. పూలు పళ్ళు తప్పితే ఇంకేం లేవా? బిస్కెట్ ప్యాకెట్ ఉంది. వద్దా? మొద్దు. ఇది 12 ఏళ్ల వయసులో నా చేతికొచ్చింది. నేనంటే మహాప్రాణం దీనికి. నేను ఎక్కడికి వెళ్ళినా ఇది నన్ను వదిలిపెట్టదు. నీకు కాబట్టి, నువ్వు అడిగావు కాబట్టి ఇస్తున్నాను. తీసుకో. మిసాలుడు నీడు చూడైనోడు నీ వైపే వస్తున్నాడు. కళ్ళల్లో కసి ఉన్నాడు,
అండంలో పస ఉన్నాడు వచ్చేశాడు వచ్చేశాడు నన్ను ఏం చేస్తాడో ఏమో ఈనాడు లంక బిందెల్లో నా పాలే పూసి ఏం చేస్తాడో అతోడేస్తాడు. హలో ఎవరు? రేయ్ నోరు మూసుకొని నేను చెప్పేది వినండి. మీ అమ్మాయి మహి మీకు సేఫ్గా కావాలంటే రేపు గోల్కొండ దగ్గరికి రండి, బేరం ఫిక్స్ చేద్దాం. రా నాయనరా, నువ్వు అడిగిన మొత్తం 45 తీసుకొచ్చాం. అవి తీసుకుని మా అమ్మాయి ఎక్కడుందో చూపించు. చెప్తా. అసలు మీరు ఇంట్లో తెచ్చింది క్యాషా కంకర్రాలా చెక్ చేసుకోవాలా? డబ్బు మొత్తం తెచ్చారా లేదా 1 అరా నొక్కారా లెక్కెట్టుకోవాలా? చాలా టైం ఉంది, ఆగండి. మాకంత బుర్ర క్రెడిట్సింది బాబు. తేడా వస్తే మా అమ్మాయి ప్రాణాలు తేడా వస్తుంది కదా. 10 సార్లు ఎక్కడ తెచ్చాం. వెళ్ళి ఫైనల్ పేమెంట్ రెడీ చేసుకోండి. పని పూర్తి చేసుకొచ్చిన తర్వాత కలెక్ట్ చేసుకుంటాను. ఎవరు మీరు? ఏం బట్లం? నేను తీసుకుపోనికి వచ్చినాం పదా. ఓహో, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు? ఇదే ఆయన మీ అత్తోరిల్లా, పోవడాలే తప్ప రావడాలు ఉండవు. ఆవ్ ఇదేంటి ఇంతుంది? సరే కూర్చో. సారీ సార్. అబ్బా పెద్దన్నా, కొంచెం నెమ్మదికి వెళ్ళమని చెప్పవా అన్న? ఇక్కడి నుంచి పడితే చచ్చిపోతావేమో. నువ్వు చచ్చాకే ఇక్కడికి వచ్చావు. ఇక్కడ అన్ని పెద్దవే అన్నయ్య, నువ్వు ఒక్కడివి తప్ప. ఏంటది? యమధర్మరాజు గారు సభ మొదలు పెడుతున్నారు పద. అది నరక ద్వారం. ఆయన సూర్య భగవానుడు, మా యముడు తండ్రి. ప్రచండ మార్తాండ తమో విధ్వంసక సప్తస్వ సమారూఢ అస్మత్ పితృదేవా శ్రీ సూర్యదేవా నమో నమః. నరకము పేరు విన్న నరులు భీతిల్లవలే, యముడి శిక్షకు వెన్నుపూసలు గజగజ వణకవలే. అటుల మమ్ము ఆశీర్వదించు తండ్రి. చిత్రగుప్త, సభను ప్రారంభింపుడు. చిత్తమ ప్రభు. ఇతగాడి పేరు నడిమింటి రామస్వామి.
రెండు వర్గములు కొట్టుకొరుచుండా ఎటు నువ్వు వెళ్ళక మధ్యలో కూర్చొని వినోదించినాడు ప్రభు. వారిని తలకిందులుగా వ్రేలాడదీసి నుజ్జు నుజ్జుగా ఒళ్ళంతా నలగదీసి క్రింద భగ భగ మంట పెట్టుము. ఏంటి సార్ ఇంత చిన్న తప్పుగా అంత పెద్ద శిక్ష? ఆపరా పాపి, అది చిన్న తప్ప. న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి మధ్య సంఘర్షణ జరుగుతున్నప్పుడు గోడ మీద పిల్లిలా ఉన్నవాడికి ఇక్కడ సరసలా కాగుతున్న నూనె ఎదురు చూస్తూ ఉంటుంది. ఇచ్చుకెళ్ళండి వాడిని. ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష ఇస్తాడేంటి? మనం చేసిన దొంగతనమే కదా. చిత్రగుప్త, ఏమరుపాటు వలదు. ఈ పాశమే యమ ధర్మము, యమ రూపము. దీనిని పరిరక్షించు బాధ్యత నీది. అటులనే ప్రభు, తమరు నిక్షేపముగా. భటులారా మీరు గృహములకు పండు, పాపులారా మీరు కూపములకు పండు. నడుస్తారండి నడు. అమ్మ నా ముసలోడా. ఏమై మధ్యవర్తి ఇల్లారా? అంత మర్యాద అక్కర్లేదులండి, బ్రోకర్ అని పిలవండి చాలు. మీ రాజ్యం మీ ఇష్టం. మీ నరులకు విశ్వాసం లేదో? ఏ నీవు బ్రోకరం చేసినందుకు గాను ఒక పూట నూనె వేపుడు తగ్గించి తిని కదా. ఆ ఊరికనే తగ్గించారేంటి? మా ఖాతాలన్నీ మీకు మళ్ళించాం కాబట్టి తగ్గించారు. సరే ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. చెప్తా. కొత్తగా వచ్చిన పాపుల్లో చివర్లో ఉన్న పంబలకిడి అబ్బాయి లాభం లేదండి. ఇదిగో నీకో పూట దానికో పూట శిక్ష తగ్గిస్తానని చెప్పవయ్యా. చేస్తానులేండి, చేస్తానేంటి. ఇదిగో అమ్మాయి, నువ్వు చాలా పాపాలు చేసి ఉంటావు. అయ్య బాబోయ్, మీకెలా తెలుసండి? శిక్ష తగ్గించే మార్గం చెప్పనా? ఆ రోజులు అయిపోయినాయి. ఆ ముసలాయన నువ్వు అంటే చాలా మోజు పడుతున్నాడు. అయ్య బాబోయ్, నేను అలాంటిదాన్ని కాదండి. ఆయన అలాంటి కాదు, పెద్ద రిస్క్ ఏం లేదు. పుస్తకంలో పేజీలు తిప్పినట్టే ఉంటది వ్యవహారం. అంతేనా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎవరికెవరా ముసలాడా? వచ్చేసావా? వారిని హీడేంటి రివర్స్ నాకు షాక్ ఇచ్చాడు. నేను వస్తాను ముందే తెలుసా? తెలుసు బాబు. యముడికి చిత్రగుప్తుడికి రోజు నీ గురించే టాపిక్. గంటల తరబడి డిస్కస్ చేసేస్తున్నారు. నా గురించా? ఎందుకు? బాగా దొబ్బి తాగి యముడిని నానాబూతులు తిట్టా ఉంటా కదా. యాక్చువల్ గా నువ్వు చాలా సంవత్సరాలు బతకాలి, కానీ బుక్ లో లెక్కలు మార్చేసి నేను ముందే చంపించేశారు. నువ్వు రాగానే నానా హింసలు పెట్టాలని పెద్ద ఆయన ఫుల్ రివెంజ్ లో ఉన్నాడు. అమ్మయ్యమ్మా, నా ఆయుషు తీరకుండానే నన్ను చంపించేస్తావా? నీకిస్తా చూడు ఒక్క. పూలు వాసన తర్వాత చూడొచ్చు, తమరి పంబ మునిగింది. ఇప్పుడు ఏమైనదో? మంచి రసపట్టులో ఉండగా నష్టపెట్టేదవు. యమధర్మరాజు వెళ్ళినట్టే వెళ్ళి ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు. ఇక్కడిక్కడే తిరుగుతున్నాను. నువ్వు వెళ్ళు మాత. త్వరగా చెప్పవయ్యా బాబు, ప్రాణావయాలు పైకి తంతున్నాయి. మీ రాస క్రీడల గురించి ఆయనకి ఎవరో చెప్పేసి మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని, అంటే ఉన్న పలంగా పట్టుకోవాలని నరలో ఒక పాపి రూపంలో మారువేషంతో ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు. టేక్ కేర్. అయ్యో, ప్రభు, వేషము మార్చినంత మాత్రమున ఆ నడక, ఆ టీవీ ఎచ్చటికి పోవును. నా దగ్గర మీ బంబోళ జంబ. నమస్కారం చిత్రగుప్తుల వారు. ఎవరైనా ఏం కావాలి నీకు? ప్రభువులు సభలో లేనంత మాత్రమున మేము ఖాళీగా కూర్చుంటావా? అమ్మాయిలతో ఏమైనా సరసాలు ఆడుకుంటూ కూర్చుంటున్నావు అనుకున్నావా? వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఆ పాపల వరుసలో నిలబడు. కర్రకి చెంబ ఒకటి తెలుసుకొని వచ్చావు. వెళ్ళా. చూసిదివా దేవి చిత్రగుప్తుని నిజాయితీ? తనకి నా మీద ప్రేమ, గౌరవం, భక్తి. బోరుడంత బోళ జంబ. నా పిండాకుడు ఆ గౌరవమే ఉన్నచో మిమ్మల్ని గుర్తించడా? పాశము చేతికిచ్చి సింహాసనముపై కూర్చొని పెట్టడా?
అతని బుద్ధి మందగించినది. అతని స్థానమున వేరొకరి నుంచట మంచిది. ఇంకొకసారి పరీక్షించి చూసిరా, ఈసారైనా పాసమిచ్చిదరేమో. చూడు, నేను వెళుతున్నాను. చిత్రగుప్తుల వారు. ఊరుకోండి ప్రభు, నాతో తమకు పరాచకం ఏమిటి? ఎవరన్నా చూచిన నవ్విపోదురు. నేను యముడని ఎలా కనిపెట్టాడు సుమా? పరాచకములు ఆపండి ప్రభు, పాశమును స్వీకరించి సింహాసనం అధిష్ఠింపుడు. అపచారము, నేను నరలోక పాపినండి. ప్రభు, పాతాళ తాళం స్వీకరించండి. నేను నిజంగానే పాపిని. పరాచకాలు ఆపండి ప్రభు, తీసుకోండి. హోమాం ధిక్కరోతి. చిత్రగుప్త, రణనాయక, పఠులారా, మేము పగ సాధించవల్లని రప్పించిన మానవుడు మా పీఠమున కేసులు పెట్టుటయా? ఓరి మానవా! మతి తప్పినదా, మదమెక్కినదా? ధర్మాసనమును స్పర్శించుటకు అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయా? ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరము! తుచ్చ మానవ, డబ్బుకు చావు, జబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు, చావురో దేవుడో అని నిత్యము మొత్తుకునే మీరెక్కడా? మీ జనన మరణములు మునివేళ్లతో నిర్ణయించు మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచ నీచము. అట్టి నీచ జాతిని జనించిన నీవు నరకాధిపతి అగుటయ్యా? అసంభవం. వృథా ప్రయత్నమని యమదండనకు సిద్ధముఖము. తన వంచి ముక్కుటే దిక్కురా మీ నీచ మానవ జాతికి. యమా! 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 ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట, ఎంత మాట! వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట గలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము!
నేటి నుంచి దేవుడధికుడు నరుడధముడు ఉన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కునలేలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడా అని హర్షించ విధముగా సింహాసనం అధిష్ఠించదా. వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ గౌరవమున సర్వదా శతదా సహస్రదా పాప పంకిలమైన కోళ్ళ మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించరా. దేవి, ఇవన్నీ లోపల పెట్టము. దేవి, దేవి, ఏమిటా కోపం? దేవి, ఎక్కడికి ఆకస్మిక ప్రయాణము? దూరము దూరము తాకవలదు. పెళ్ళై 2 కోట్ల సంవత్సరాలైనా కాలేదు, అప్పుడే నా మీద మీకు మోహము వచ్చినదా? అవ్వ, భటుల భార్యల మీదరా మీ వ్యామోహము? ఇక నేనెందుకు? వెళ్ళి వారితో ఊరేగండి. అయ్యో, ఇది నరుడి మోసపూరిత చర్య దేవి. చాలించండి. తమరింత బంబోళ జంబని నేను కలలో కూడా అనుకోలేదు. దేవి, 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 కటకట ఏమిటి కట్లు? ప్రభు, అపార్థం ఎంతకాలం ఉండును? రాణిగారు తిరిగి వచ్చేదురు, కానీ ఈ లోపు మన సింహాసనం చేజారిపోయేలా ఉన్నది. ఏమైనది? ముందస్తు ఫలితాల సేకరణ ప్రకారము ఆ నరుడు ముందంజలో ఉన్నాడు. ఇప్పుడు ఏమిటి కట్టం? మీకు పాతయముడు ఇష్టమైనచో దున్నపోతు గుర్తున్న ఆ కుండలో మీ ఓటు వేయండి. మీకు కుర్రయముడు ఇష్టమైనచో సూర్యుడు గుర్తున్న ఆ కుండలో మీ ఓటు వేయండి. ఒక్కొక్కరుగా వేయండి, ఒక్కొక్క ఓటు మాత్రమే వేయండి. ఎదవ సైకిల్ చేయకు, తల మీద తట్ట పగిలిపోద్ది. ఏంటి? వస్తున్నాను ప్రభు. వెళ్ళు. నారాయణ, ముందు మానవుడిది లెక్క పెట్టండి. చిత్రగుప్త, వాడికి అన్ని ఉంగరములు వచ్చుట ఏమి? మనకుండ తప్పనివ్వండి ప్రభు, ఉంగరములు రాసులు రాసులు దొర్లుకుంటూ వచ్చును. టింగు టింగుమని ఒకే అంగుళీకము రాలినదేమి? సమిద్రోహి ప్రభు, నువ్వు మోసగించితివా? ప్రభు, ఆ ఉంగరం నాదే ప్రభు. తమరెందులో వేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాడు. పితృదేవో నమః. గృహము ముంచినారు ప్రభు, అది వాని గుర్తు. మీ వలే మన భటులు కూడా మీ తండ్రి వారిని గౌరవించి సూర్యుని గుర్తుకే ఓటు వేసినారు ప్రభు. ఆహా, ఈ మా మానవుడి బంబోళ జంబా. ఎన్నికల ఫలితాల ప్రకారం యంగ్యముడే గెలిచాడు. ఈ రోజు నుంచి ఇతనే మీ పాలకుడు. నారాయణ నారాయణ. ఆ పాత యముణ్ణి పిలిపించండి. నమస్కారం మాజీ యమధర్మరాజు గారు. బుక్కులో లెక్కలు మార్చేసి 100 ఏళ్లు బతకాల్సిన నన్ను 25 ఏళ్లకే పార్సిల్ చేసి పైకి తెచ్చేస్తారా? అమ్మమ్మమ్మమ్మమ్మ, గుట్టకలు మింగొద్దు, మనకి మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది. అందుకే మీ పోస్ట్ కేసా పోటు. నా లోకంలో నాకు చోటు లేకుండా చేశాడు. నీకు ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలోనూ చోటు లేకుండా చేస్తాను. పట్టులారా. తరిత్తద దృఢత ధనత్తద దృఢత తరిత్తద ధనత్తద జడుత్తద ధిమిత్తద త తహత జంతరి హత జంతరి త జంతరి జంతరి తరి తత ధన జంత తరి ధన తత తరి తకిటన గడి జం 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 తన 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 హే తకిట కుంత కుంతాం తకిట హ తన 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 జం 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 తొంతక తకిట తాం తరిం తరుం తకం ధనం తుం నం తరితత ధనతత జంతత ధిమిత్తద తరి ధన జడు ధిమి కుకుం తరి కిట తక తాం తకిట 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 తజం దిత్తజం తోంతజం నంతజం తాం తధింత తోంతరం తా చిత్రగుప్త,
ఏమా ఆలస్యము? ఆలస్యము కాదు ప్రభు, అదృశ్యము. అదృశ్యమా? అతగాడి పాపముల చిట్టా ఇందులో కనిపించడం లేదు. అసలు అతని పేరే నమోదు కాలేదు ప్రభు. ఏమా వైపరీత్యము? దీనికి కారణం ఏమై ఉండవచ్చు? మన పాపాలన్నీ ఆ డొక్కునాయలు ఈ బుక్లోనే రాస్తుంటాడు. ముందు నీ పేజీ తిప్పి అక్షరం మొక్క లేకుండా నొక్కి. రాదే అమ్మ గుప్తిగా పాపాలన్నీ లెక్కేస్తావే. ఆడికి ఇంకేం పని ఉంది? Ride and run and for cover. It's got to be just too clever. Na never. Then you can let go the shaper. Breaking up with you are the one and only one. ఓ పెద్దనా, పాపాలు మనం పెద్దగా చేయలేదు కాబట్టి అందరూ ఉండవు. మరి నా పుణ్యాల సంగతి ఏంటి? ఆ పుణ్యాలు బహువచనం కూడాను. అంటే ఏంటా నీ ఉద్దేశం? నేను పుణ్యాలే చేయలేదా? ఇది చూపించు. మై లిస్ట్ వేర్ షో మీ ఐ. నో ఇంగ్లీష్? బుక్కులో నా లెక్కెక్కడా? అది అది ఆహా, వీడి శిరోభారము మళ్ళీ మొదలైనది చిత్రగుప్త. ఆయనేమో తల నొక్కుంటున్నాడు, నువ్వేమో చేతులు పిసుక్కుంటున్నావు. మళ్ళీ నా సంగతి ఏంటి? బుక్కులో నా లెక్క ఎక్కడా చెప్పు. నారాయణ, ఆ మౌనమేమిటి చిత్రగుప్త? అతని ప్రశ్నకి సమాధానం చెప్పండి. నువ్వు ఉండవయ్యా స్వామి. సరిగ్గా ఇరకాడ సమయంలో చిడతలు ఒప్పుకుంటూ వచ్చి జుట్టు ముడిపెట్టి వెళ్ళిపోతావు. నీ సమయం పోయింది. ఇక్కడ భూగృహం బద్దలవుతుంది. అతని సంగతి తెలుసండి. తెలుస్తాం స్వామి, తెలుస్తాం. నా బుక్కులో, నీ బుక్కులో లెక్కలు కూడా తెలుస్తాం నాయనా. తెలుస్తాం ప్రభు. కథ నారాయణ. ప్రభు, దీనికి ఒకటే మార్గం. ఏమది? వాడిని తిరిగి భూలోకంలోకి పంపించుట. అసంభవం. ప్రభు, నా మాట వినండి. వాడేమో వైకుంఠము పంచాయతీ అంటున్నాడు. ఆ నారద మహర్షి దానికి తానా తందాన అంటున్నాడు. మన పీఠంలో జారట తథ్యము ప్రభు. మరి మా ప్రతీకారము? దానికి మార్గం ఉన్నది ప్రభు. నెల రోజుల్లో వాడికి ఇంకో గండం ఉన్నది. దానిని మనం ఉపయోగించుకునవాలి. తెలివిగా నమ్మించి, మాటలతో మోసగించి తిరిగి వాడిని భూలోకములకు పంపించాలి. నేరములు చేయుట వాడి నైజము కాబట్టి గండములోపు పలు పాపములు చేయును. అప్పుడు వారిని చంపించి ఇచ్చటకు రప్పించి నానా విధములా హింసించి మీ బంబోళ జంబ తీర్చుకొనవచ్చు. బలా చిత్రగుప్త. మీరు పొమ్మంటే పోయి రమ్మంటే రావడానికి ముక్కు చీదుకుని పుట్టింటికి వెళ్ళిపోయి మీ ఆవేళ కనిపిస్తున్నానా? చి యమా, దరిద్రంగా ఉంది మీ ప్లాన్. అప్పుడేదో గొట్టంగాడు వెనక నుంచి పొడిచాడు కాబట్టి ఇక్కడికి వచ్చాం కానీ ఇప్పుడు మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది కదా. మీ మాయలేం ఉడకవు. మనం చావాలనుకున్నప్పుడే చేస్తాం, రావాలనుకున్నప్పుడే వస్తాం. మిస్టర్ గుప్తా, థ్యాంక్ యూ. మొన్న మా తాత దిగొచ్చాడు. ఈసారి నన్ను పైకి రప్పించడానికి మీ తాతలు ముత్తాతలు దిగి రావాలి. వెళ్తాను యమ ధర్మరాజు గారు. అయ్యో ప్రభు, వాడికి సర్వము తెలిసిపోయినది. భూలోకంలో వాడు పాపములు చేయనీయడలా మనకి దారి ఏది? సంతకం పెట్టు. ఏమయ్యా, వేలి ముద్ర అన్నాయించవయ్యా. ఇప్పుడు చేయిస్తానే. ఏంటే వద్దయ్యా? ఇదేంటిది? నువ్వేంటి? వీడెవడు? దీని రంకు మొగుడా? ఇది మా ఇంటి విషయం. అనవసరంగా జోక్యం కల్పించుకో. చిన్నప్పటి నుంచి నా గురించి తప్ప పక్కుడి గురించి ఆలోచించలేదు. అలాంటిది నీ గురించి తెలియట్లేదు మహి. నాకు తెలుసు. ఇది నేను నీకు నెల రోజుల కింద ఇచ్చింది. కాదు,
12 ఏళ్ల క్రితం నేను నీకు ఇచ్చాను. గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే రబ్బర్ గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే అమ్మని అబ్బని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే అబ్బయ్యా, ఓ అబ్బయ్యో, యాడున్నావు అబ్బయ్యా? యక్షకళ ఆడుతున్నావురా? ఇప్పుడు ధనలక్ష్మి కొంత ఇమిటేట్ చేయడం అంత అవసరమా? అబ్బయ్యో రా అబ్బయ్యా. రా అబ్బయ్యా, మా అమ్మి పిలుస్తుంది. ఏదో చేయి బాబా, వచ్చేసింది. పెళ్లి పీటల మీద తాళి కట్టకుండా చచ్చిపోతారా? ఇది వచ్చేసింది. మహి చూడకముందే దీన్ని పంపించాలి. ఇక్కడే ఉండి పలకవేంది? నా మీద అలిగినా? నీకు దండం పెడతానే, నువ్వు అరవకే తల్లి. ఇదిగో ప్రస్తుతానికి 500 జమ చేసుకుని వెళ్ళిపో. అదేందబ్బయ్యా అట్టు అంటావు? నీ డబ్బు ఎవడికి కావాలి? నీ పెళ్లి చూద్దామని కదా నేను వచ్చింది. ఏంటిది జాడి చేస్తాదనుకుంటే ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతుంది? పెద్ద ప్లాన్ మీదే వచ్చినట్టుంది. ప్లాను లేదు పాడు లేదు, పక్కనే ఉండి నీకు పెడదామని వచ్చా. నలుగు నన్ను నలుగా? నువ్వు నలుగడితే నా జీవితమే నలిగిపోద్ది. నువ్వు వెళ్ళు. పక్కన కలాగుంది, బండరాయిలా కదలేదేంటి? కళా డ్రీమా? నిన్ను ఇప్పుడు చూసుకోవా? మీకే సపరేట్ గా చెప్పాలా? అయ్యయ్యో, అందరూ వెళ్ళిపోతున్నారు. హలో ఎలా బావా, వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఎలా ఉన్నావు? నీ దైవంలో చాలా టాప్ పొజిషన్ లో ఉన్నారా? ఎవరికి అందరంత ఎత్తులో ఉన్నాను. లాటరీ తగిలిందా? తుంబా ర్యాకెట్ తగిలింది. నీ అబ్బా చేసిందంత నువ్వు అయితే నన్ను తగులుకుంది. ఎవరా? ఇంకెవరు? 5 బొండు ధనలక్ష్మి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ధనలక్ష్మి అక్కడ ఉంటావేంటి? కోతిలో ఎంతసేపు అక్కడ ఉంటావురా? అడ్రస్ దొరకాలా? జడతో వాణ్ణి లంగా బొందుతో నిన్ను ఉరయ్యాకపోతే నేను నెల్లూరు ఆడబిడ్డనే కాదురా నా అల్లారా. రేయ్ దిగుతావా? రాయి తీసు నువ్వు కల ఒక్కేసేనంటే నెత్తూరు నెల్లూరు దాకా పారాలి. నీకు ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలోనూ చోటు లేకుండా చేస్తాను. ఈసారి నన్ను పైకి రప్పించడానికి మీ తాతలు ముత్తాతలు దిగి రావాలి. శ్వేతపద్మధరం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం. అమ్మా, నన్ను పైకి తీసుకెళ్ళటానికి నరకాన్ని వదిలిపెట్టి నడుముకి చీర చుట్టి తిప్పుకుంటూ వచ్చావా? నిన్ను నీ లోకంలోనే ఆడుకున్నాను, ఇది నా లోకం. అబ్బయ్యో, ఒకసారి లోపలికి వస్తా, నీతో మాట్లాడాలా. హలో,
హలో హలో నారాయణ, నేను ఆ రాజా ఇంకా చావలేదయ్యా. మా కొంప మీద పడి మమ్మల్ని గడ్డి గడుపుతున్నాడు. ఇదిగో 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 మహి సింహాచలంలో ఉంది. దాన్ని గనక పట్టుకున్నావంటే ఆస్తి మొత్తం మన చేతిలోకి వస్తాము. నువ్వు తొందరగా రారు. నువ్వు పెట్టి వచ్చేసావు, చేయి బట్టి లోపలికి గుంజేశాడు. తప్పబ్బయ్యా అని ఎంత చెప్పినా ఇట్లే నా బతుకు నాశనం చేసేసాడు చెల్లె. పెళ్లికి ముందే భాగవతం అంతా బయటపడింది. ఇక వాడిని మర్చిపో, పేడ వదిలిపోతుంది. చేసిందంతే చేసి సిగ్గు సరే లేకుండా వచ్చాడు చూడు. అడగాల్సిన 4 అడిగి తరిమే. ఎందుకు రాజా అందరూ మనల్ని విడదీయడానికి చూస్తున్నారు? అంటే మేము చెప్పింది అబద్ధమా? నువ్వు కళ్ళతో చూసింది కూడా నమ్మవా? చూసిందే కాదు, దేవుడు వచ్చి చెప్పినా రాజా తప్పు చేశాడంటే నేను నమ్మను. ఓహో, నేను చెప్పినా నమ్మం, మా నాయన చెప్పినా నమ్మం, మీ వాళ్ళు చెప్పినా నమ్మం, ఆఖరికి ఆ దేవుడే చెప్పినా నమ్మవు. పోనీ నీ రాజా చెప్తే నమ్ముతావా? పైసా తగ్గినా ఆ అమ్మాయి కాళ్ళు చేతులు విరిచి ముక్కలు ముక్కలుగా నరికి మీకు పార్సల్ ఆ అమ్మాయి వెనకాల బోల్డ్ ఆస్తుందని నాకు బాగా తెలుసురా. అందుకే ఆవిడ మహారాణి ఫోజ్ దొబ్బినా నానా చాకిరి చేసి పెట్టింది. కూర్చోబెట్టి మేపడానికి నాదేవర ధర్మసత్రమా, ఆవిడ మీద మోజా. చిటికేస్తే కాఫీ తేవడం, చిటికేస్తే పనులు చేయడం, ఇదంతా ప్రేమ కాదు మహి, డబ్బు. ఇంకోసారి చిటికేస్తే పడకు, నటి రోడ్డులో అమ్మేస్తాడు. డబ్బు కోసమే నా దగ్గర నటించావా మహి? అప్పుడు డబ్బు కోసమే నా దగ్గర నటించావా? వెళ్ళిపో. వెళ్ళిపో. యమగండమునకు ముందే వీరిని విడదీయుట, అదే సమయమునకు వీడిని రప్పించుట. భళా ప్రభు భళా.
ప్రభు, అది నరసింహస్వామి వారి దేవాలయం. అతడికి యమపాశ ప్రవేశించిన అసాధ్యం. యమగండంలో అరగంట సమయం మాత్రమే ఉన్నది. ఈ లోపు వాడిని రప్పించవలేదు. అయ్యో అబ్బాయా, నువ్వు నాకు దక్కాలని అబద్ధం చెప్పా. ఇలా అవుతుంది అనుకోలేదు. నా నోరు పడిపోను. ఈ నెత్తురేంది, దెబ్బలేంది. లే అబ్బాయా, పైకి లే. ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తా. ఆ నవ్వేందబ్బయ్యా, ఇక్కడే ఉంటే చచ్చిపోతావు. నీకు కావాల్సింది కూడా అదే కదా యమధర్మరాజా. ఈ గుడి ప్రాంగణంలో ఉన్నంత వరకు నాకు చావు రాదు. బయటికి రప్పిస్తే కానీ నన్ను చంపాలన్న మీ కోరిక తీరదు. పదండి, మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. మీరు కోరుకునే నా చావుని సంతోషంగా మీకు ఇచ్చేస్తాను. కానీ ఒక్క అరగంట నాకు సమయం ఇవ్వండి యమధర్మరాజా. నా కోసం కాదు, ఒక అమాయకురాన్ని రక్షించడం కోసం. నేను క్షమించరాని తప్పులు చేశాను. ఆ తప్పులకి నరకంలో ఉన్న శిక్షలన్నీ అనుభవిస్తాను. కానీ నా మహిని కాపాడుకోవడానికి నా చావుని ఒక్క అరగంట ఆపండి చాలు. మీరు కనికరించకపోయినా పిరికితనంతో ఇక్కడ కూర్చుని నా ప్రాణాలు కాపాడుకోను. మహిని రక్షించాలన్న నా సంకల్పమే నా ఆయుధం. దానితోనే ఆఖరి క్షణం వరకు, నా ఊపిరి ఆగిపోయేంత వరకు పోరాడతాను. ఆహా, ఎంత నిబ్బరంగా ఉన్నావు స్వామి. అతనేమి నిన్ను ప్రాణదానం కోరలేదే, ఒక ప్రాణాన్ని కాపాడాలని అడిగాడు. అది ఇవ్వడానికి కూడా నీకు మనసొప్పలేదా? అతను చేసిన తప్పులు పాపాలైతే నువ్వు చేసిన తప్పులకి ఎన్ని చిట్టాలు నిండాలి? అసత్యం పలికావు, దొంగతనానికి దిగజారావు, ఒక జంటను విడగొట్టావు. ఇవన్నీ ధర్మసూత్రాలేనా? మూట కట్టుకున్న కళంకాన్ని చెరిపేసుకోవడానికి అతను అడిగిన సమయం అన్నాయి. నాకు ఆ శక్తి ఉంటే అరగంట కాదు నారద, 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలనిపిస్తుంది. సమవర్తి, కానీ ఆ అవకాశం చేజారిపోయినది. పాశము వదుట తప్ప వెనుకకు రప్పించు శక్తి నాకు లేదు. అతను వేసే ప్రతి అడుగు మృత్యుద్వారం వైపు నడిపిస్తుంది. ప్రతి ఘడియ ప్రాణాన్ని హరిస్తోంది. ఇక అతని మరణము అనివార్యము నారదా, అనివార్యము.
ఆ నారాయణుడే నిన్ను బతికించాడు. మహి, శభాష్, ప్రేమతో చావునే జయించావు. నరుడు తలుచుకున్న ఏదైనా సాధించగలడని నిరూపించావు. నిన్ను చూసి ముచ్చటిస్తున్నదిరా. ఇక ఎలాంటి అవరోధాలు ఉండవు. అష్టైశ్వర్యాలతో తురతూగుతూ, పిల్ల పాపలతో కళకళలాడుతూ నిండు నూరేళ్లు హాయిగా ఉందామనుకుంటున్నావా? మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ స్వామి? ఇక్కడ ఉండవురా? బాబోయ్, ఇలా ఇరికిచ్చారేంటండి బాబు? ఎంతకాలం తప్పించుకుంటావురా? నా డబ్బు లేడా? చెప్పరా? నరుడా, భూలోకంలో ఈ బాధుడు కంటే నరకమే నయమనిపిస్తుంది కదా. ప్రభువులు మారిపోయారు మాత. నేను నమ్మను. ఇది సత్యం తల్లి. ఇగో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. నీకు దండం పెడతానే తల్లి. నిన్ను టార్చర్ పెట్టకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే త్వరగా. మిస్టర్ యమా, మిస్సెస్ యమా, ఆయన మారితే సరి. దేవి, దేవి, రామనాయనా,